वसिष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరి కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి మనము కృష్ణుడి యొక్క కథలు అయిపోయిన తర్వాత భగవంతుడి యొక్క పరమ భక్తులైనటువంటి మహాజనుల యొక్క కథలను మనం మొదలుపెట్టుకున్నాము. మహాజనులు నడిచినటువంటి దారిలో నడవాలని వేదాలు చెప్తున్నాయన్నమాట. అందుకే మహాజనులు ఎటువంటి గొప్ప భక్తులు అంటే యమధర్మరాజు చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే భటులతో చెప్తున్నారు, ఈ మహాజనులు ఎవరైతే ఉన్నారో భాగవత ధర్మాన్ని తెలిసినటువంటి వారు. మరి ఈ భాగవత ధర్మం ఎలాంటిది అంట? చాలా పరమ గుహ్యమైనటువంటిది అంట, విశుద్ధమైనటువంటిది, అమలమైనటువంటిది. మరి ఇది సాధారణంగా దొరుకుతుందా అంటే దొరకదు. సాధారణమైన వాళ్ళు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం అని చెప్తున్నారు. అలా కాకుండా భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృప వలన దీనిని అర్థం చేసుకోగలుగుతారు. మరి ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఏం పొందుతారు, ఎక్కడికి చేరుకుంటారు అంటే అమృతమయమైనటువంటి భగవద్ధామానికి వెళ్తారు. అలాంటి భాగవత్ ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు 12 మంది భక్తులు ఉన్నారు. ఆ 12 మంది భక్తుల యొక్క కథలని మనం చెప్పుకుంటున్నాము. స్వయంభూర్నారద శంభో కుమార కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకీర్వయం ద్వాదశైతే విజామానే ధర్మం భగవత భట్ట గుహ్యం విశుద్ధం దుర్బోధం మాం జ్ఞాత్వామృతమస్నుతే. సో ఈ 12 మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమ భాగవతులు. వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవడం, వాళ్ళు చెప్పినటువంటి ఈ భాగవత ధర్మం ఏదైతే ఉందో అది అమృతమయమైనటువంటిది అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా మనము పోయిన లాస్ట్ క్లాస్లో మనం బ్రహ్మ గురించి చెప్పుకున్నాము. స్వయంభూ భగవంతుడి యొక్క సాక్షాత్ విష్ణువు యొక్క నాభి కమలము నుంచి తను ప్రకటమయ్యి తన లోపల కించింత కూడా గర్వం లేదు. ఈ సృష్టిని సృష్టించేటటువంటి బ్రహ్మ తన కార్యాలని తను చేసే కార్యమే సృష్టి, కానీ తను కొంచెం కూడా గర్వం లేకుండా తను చెప్తున్నారు, నేను చేసింది ఏమీ లేదు, ఇదంతా స్వామి చేసినటువంటిది. నారదుల వారికి చెప్తారు, ఏమంటారు, నేను కానీ నువ్వు కానీ శివుడు కానీ ఎవరు కూడా ఆయన యొక్క కార్యకలాపాలని అర్థం చేసుకోలేరు అనేసి చెప్తారనమాట. సో ఆ విధంగా మనం ఈ 12 మహాజనుల్లో ఈరోజు నారద మహర్షి గురించి చెప్పుకోబోతున్నాం. నారద మహర్షి గురించి మనము శ్రీమద్ భాగవతంలో చాలాసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు మనం కృష్ణ స్టోరీస్లో కూడా చాలాసార్లు నారదుని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మరి నారదుల వంటి గొప్ప భక్తుల వాళ్ళ ఆ కథలను చెప్పుకోవడం వల్ల, ఆ కథల వల్ల మన భక్తిలో ఇంకా కొంచెం వృద్ధి కలుగుతుందని. ఎందుకంటే భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నా భక్తుల కీర్తన ఎక్కడైతే జరుగుతుందో నా భక్తుల కీర్తన నాకు ఇష్టమని చెప్తున్నారు. ఎందుకంటే నన్ను కీర్తించేటటువంటి భక్తుల హృదయంలో నేను ఉంటాను అనేసి చెప్పారు. మరి అలాంటి భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని తన జిహ్వ పైన, తన హృదయంలో, తన మనస్సులో తను ఎప్పుడూ పెట్టుకొని తను చేసేటటువంటి కార్యం ఒక్కటే ఏంటి, అతను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామ ప్రచారం చేయడం. నారదముని భజాయే వినా రాధిక రమణ నామ్. ఏం చేస్తున్నాడు నారదముని?
ఎప్పుడు కూడా ఆ వీణను మీటుతూ తను ఏం చేస్తున్నాడు, భగవంతుడి యొక్క రాధారమణ నామాన్ని, ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క కరుణని తను ప్రచారం చేస్తూ ఉన్నాడనమాట. మరి నారదుల వారు ఎవరు? నారదుల వారు సాక్షాత్ దేవదేవుడి యొక్క శక్తావేశ అవతారము. భగవంతుడు తనకి ప్రియమైన వాళ్ళకి తన ఒక విశేషమైనటువంటి శక్తిని ప్రదానం చేస్తారనమాట. అలా శక్తిని ప్రదానం చేసినటువంటి వాళ్ళని శక్తావేశ అవతారము అనేసి అంటారు. మరి నారద అంటే ఏంటి? నార అంటే నారాయణుడు, ధ అంటే ఇవ్వగలిగినవాడు. నారాయణుడిని అంటే స్వయంగా నారాయణుడి యొక్క భక్తిని, నారాయణుడినే ఇవ్వగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు నారదుడు. మరి ఈ నారదుడు ఎవరు? బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. మనం గురు పరంపరలో చదువుకునేటప్పుడు సాక్షాత్ కృష్ణ తర్వాత బ్రహ్మ తర్వాత నారదుల వారు, తర్వాత వ్యాస మహర్షి వస్తారు. సో ఏ విధంగా అయితే స్వామి బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో ఈ వేద జ్ఞానం అంతా చెప్పారో, ఆ వేద జ్ఞానాన్ని అంతా కూడా బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పారనమాట. అలాంటి గొప్ప బ్రహ్మ మానసపుత్రుడు అనమాట. మరి తిని ఏం చేస్తూ ఉంటాడు? భగవంతుడి యొక్క గుణగణాలని, ఆయన యొక్క నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడనమాట. మరి ఆయన గురించి ఎప్పుడు తెలుసుకోగలుగుతాం మనము అంటే, ఆయన యొక్క కృప వల్ల మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. గురువు గారి యొక్క కృప వలన మనం తెలుసుకోగలుగుతాం. బ్రహ్మ గురించి చెప్పుకునేటప్పుడు చూసాం, భగవంతుడు ఏమంటున్నాడు, ఎవరిపైన అయితే తన కృప అంటే ఆయన యొక్క కరుణని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, భగవంతుడు ఆయన కరుణని ఏ విధంగా చేయిస్తున్నాడు? ఫస్ట్ మనకి ఆయన ఒక గురువుని మనకి చూయించి తన యొక్క కరుణని చూయిస్తాడనమాట. తర్వాత ఆ గురువు గారు ఏం చేస్తారు? ఆయన యొక్క కరుణతో మనకి భగవంతుడిని చూపిస్తారు. ఫస్ట్ ముందుగా భగవంతుడు ఆయన కృప లేనిది మనకి గురువు గారిని మనం చేరుకోలేము. మరి భగవంతుడి యొక్క కృప మన మీద అపారమైన కృప ఉంది కాబట్టే మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఏమంటారు ఛత్రఛాయలు మనకు దొరికాయి అన్నమాట. లేకపోతే మనము భగవంతుని యొక్క నామం గురించి కానీ భగవంతుని గురించి కానీ వినే అంత మనకి సాక్షాతనే లేదు. ఎందుకంటే ఆయన యొక్క కృపని మనకి ఇచ్చే మనము భగవంతుని గురించి వినడం కానీ భగవంతుని గురించి చెప్పుకోవడం కానీ ఆయన యొక్క కృపనే. అందుకే భగవంతుడి యొక్క కృప గురువు రూపంలో వస్తుంది. మరి గురువు గారి యొక్క కృప ఏంటి అంటే, మనని భగవంతుడికి దగ్గర చేయడమే ఆయన యొక్క పని అనమాట. ఆ విధంగా నారదుల వారు ఎంతమందిని భగవంతుని దగ్గరికి చేశారు. ఈయన గురువులకే గురువు. మనం బ్రహ్మదేవుడి పరంపరలో నుంచి వచ్చేటప్పుడు నారదుల వారు బ్రహ్మ తర్వాత సాక్షాత్ తన గురువు పరంపరలో ఉన్నారు. అలానే కాకుండా ఎంతోమంది పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది గొప్ప గొప్ప గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ గురువు ఎవరు అంటే నారదుల వారు. రామాయణ గాథని రచించినటువంటి వాల్మీకి మహర్షికి కూడా గురువు ఎవరు? నారదుల వారు. సో మరి భక్త ప్రహ్లాదుడు పిలిస్తే పలికే దైవాన్ని నిజంగానే పిలవగానే వస్తాడు అని నిరూపించిన ఎవరు? ప్రహ్లాదుడు. పిలవగానే స్తంభంలో నుంచి ప్రకటమయ్యాడు. మరి ఆ ప్రహ్లాదుడికి గురువు ఎవరు? నారదుల వారు. అలానే మరి ఎన్నో యుగాలుగా లేకపోతే ఎన్నో జన్మలు కూడా ఈ యోగులు మునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి తపస్సు చేస్తూ ఉన్నారు. అష్టాంగ యోగ విధానంలో లేకపోతే వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ విధంగా భగవంతుడి యొక్క యోగంలో వాళ్ళని నియుక్తం చేసుకున్నారు. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క ప్రాప్తి పొందడానికి ఎన్నో జన్మలు పడుతుందంట, ఎంతో కాలం తీసుకుంటున్నారంట. మరి నారదుల వారి యొక్క ఉపదేశంతో ఎవరు? భక్త ధ్రువుడు కేవలం 6 నెలలలో మాత్రమే భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని, భగవంతుడి యొక్క సాక్షాత్ దర్శనాన్ని, ఇంకా భగవంతుడి యొక్క ధామాన్ని ఆయన ఇల్లుగా పొందేశాడు. సో అలాంటి కరుణామయుడు అన్నమాట నారదుడు. మరి నారదుల వారికి ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, ఆయన శపిస్తే కూడా ఏ విధంగా శపిస్తారు? భగవంతుడి యొక్క దర్శనం దొరికేటట్టుగా, భగవంతుడి యొక్క స్పర్శనం దొరికేటట్టుగా ఆయన శపిస్తారు.
అవునా కాదా? కృష్ణుడి వాళ్ళ ఇంట్లో పెరట్లో నలకువేరులు చెట్లుగా మారారు నారదుల వారి యొక్క శాపముతో. కానీ మరి వాళ్ళు పొందింది ఏంటి ఆ శాపం ద్వారా? భగవంతుడి యొక్క ఆ కృష్ణుడిని దర్శనం చేసుకోవడము, కృష్ణుడి యొక్క స్పర్శ తలగడం వాళ్ళు పొందినటువంటి మహద్భాగ్యం. శాపం, నారదుల వారు శాపం ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క కళ్యాణాన్నే కోరుకుంటారనమాట. అలాంటి దయామయుడు. ప్రతి జీవి పట్ల ఆయనకు ఉన్నటువంటి కరుణ, అనురాగం ఎంత గొప్పది అంటే ప్రతి ఒక్కరిని ఏనకైనా ప్రకారేణ శపించో లేకపోతే ఆశీర్వదించో బామాలో బతిలాడో ఎలానో ఒకలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన భగవద్ధామానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అలాంటి నారద మహర్షిని మనం ప్రార్థిద్దాం. సో ఏంటి అంటే మనం చేసేటటువంటి భక్తిలో ఇంకా వృద్ధి కలగాలని, ఆ భగవంతుడి యొక్క నామం పట్ల మనకి రుచి కలగాలని నారదుల వారిని ప్రార్థిస్తూ మనం ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం. మనకున్నంత సమయంలో ఎంత చెప్పుకోగలుగుతామో అంత చెప్పుకుందాం. మరి నారదుల వారు పూర్వజన్మలో తను ఏంటి అంటే ఒక గంధర్వుడు అనమాట. ఈ గంధర్వుడు ఏం చేస్తావు, గంధర్వుల యొక్క పని ఏంటి? పాటలు పాడడం, గంధర్వ గానము అనేసి అనుకుంటాం కదా. సో ఎంత అద్భుతమైనటువంటి గాత్రం కలిగినటువంటి వాడు ఈ గంధర్వుడు. మరి తను ఏం చేస్తున్నాడు అంట, తను భౌతికమైనటువంటి అందచందాలని లేకపోతే భౌతికమైనటువంటి ఎవరైతే వాళ్ళ సహతో పాటు ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి పరాక్రమాలని ఆ విధంగా తను పొగుడుతూ ఉండేవాడు, పాడుతూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా పాడుతూ ఉంటే ఒకరోజు తను శాపం పొందుతాడనమాట. ఏంటి అంటే తనకున్నటువంటి విద్య, తన దగ్గర ఉన్నటువంటి తెలివితేటలని, తన దగ్గర ఉన్నటువంటి ఆ మధురమైన గానం ఏదైతే ఉందో తను భగవంతుడి కోసం ఉపయోగించకపోయేసరికి అప్పుడు అంటే ఈ భగవంతుడి యొక్క గుణగణాలని కాకుండా భౌతికమైన గుణగణాలని తను కీర్తిస్తున్నాడు అని చెప్పేసి దాసీపుత్రుడిగా కమ్ము అని చెప్పేసి శాపాన్ని పొందుతాడనమాట. సో తను ఆ విధంగా ఈ గంధర్వ శరీరం నుంచి గంధర్వ జన్మ తర్వాత తను దాసీపుత్ర జన్మని తీసుకుంటాడనమాట. మరి ఈ దాసీపుత్రుడిగా పుట్టినప్పుడు వాళ్ళమ్మ దాసి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తను సేవ చేస్తూ ఉండేది. తను ఆ బ్రాహ్మణుడు చతుర్మాస్య వ్రతంగా భక్తి వేదాంతులు అని కొంతమంది వేదాంతులు వచ్చారనమాట. వీళ్ళు గొప్ప భక్తులు, భగవంతుడి యొక్క గొప్ప భక్తులు. వీళ్ళు నిత్యము భగవంతుడి యొక్క కథలు చెప్పడము, భగవంతుడి యొక్క గుణగణాలను చేసేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. చతుర్మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి ఈ భక్తి వేదాంతులు ఎక్కడికి కూడా ప్రయాణం చేయట్లేరు. వాళ్ళ యొక్క పని ఏంటి, వాళ్ళు తిరుగుతూ భగవంతుడి యొక్క నామ ప్రచారం చేయడం వాళ్ళ యొక్క పని. చతుర్మాసం వచ్చింది, వర్షాకాలం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండాలనుకున్నారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తను అంగీకరిస్తాడు. ఓ మహద్భాగ్యము, మీలాంటి భక్తి వేదాంతులు మా ఇంట్లో ఉంటే మాకు చాలా అదృష్టము, మాకు మీకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని పొందినందుకు మేము ధన్యులమయ్యాము అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే ఈ భక్తి వేదాంతులు ఉండడం కోసం గాను సదుపాయాలన్నీ ఏర్పరుస్తారనమాట. సదుపాయాలన్నీ ఏర్పరిచి ఆ భక్తి వేదాంతులకి సేవ చేయడం కోసం గాను ఒక దాసిని నియుక్తం చేస్తారనమాట. ఆ దాసి ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. ఆ చిన్న పిల్లోడే శాప కారణంగా పుట్టినటువంటి నారదుల వారనమాట. సో మరి ఈ దాసి ఏం చేసేది, వాళ్ళందరూ అక్కడ కూర్చొని భగవంతుడి యొక్క నామజపం చేసేవాళ్ళు, భగవంతుడి యొక్క కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పేటట్టు కీర్తన అవన్నీ చేస్తూ ఉంటే దాసి ఏం చేసేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్ళు ఏర్పరచడము, అక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా శుభ్రం చేయడం, వాళ్ళకి కావాల్సినవన్నీ సేకరించి తీసుకొని రావడము, కందమూలాలు కానీ దర్భ కానీ ఇంకా ఏవైతే అవి. సో అప్పుడు పిల్లోడిని వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి తను మిగిలిన పనులన్నీ తను చేస్తూ ఉండేదన్నమాట. ఆ విధంగా ఆ పిల్లోడు అక్కడే కూర్చొని వాళ్ళు చెప్పేటటువంటి ఆ భగవంతుడి యొక్క కథా శ్రవణం ఏదైతే ఉందో తను చాలా శ్రద్ధగా విన్నాడనమాట. ఆ విధంగా 4 నెలలు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు 4 నెలలు కంప్లీట్గా మొత్తము పూర్తిగా ఆ భక్తి వేదాంతుడి యొక్క సాంగత్యాన్ని చాలా పరిపూర్ణంగా ఈ బాలుడు తీసుకున్నాడు. ఇంకా ఆ భక్తి వేదాంతులు కూడా వాళ్ళ యొక్క ఉచ్చిష్టాన్ని ఆ పిల్లోడికి ప్రసాదింపచేశారనమాట. మరి
అలాంటి మహదవకాశాన్ని ఆ పిల్లోడు పొందాడనమాట. ఈ 4 నెలలు గడిచిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే ముందు బాలుడికి భగవంతుడి యొక్క నామాన్ని వాళ్ళు ప్రసాదించి వెళ్తారనమాట. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పాపం తను చింతిస్తూ ఉంటాడు. ఎందుకంటే 4 నెలల నుంచి అలవాటు పడిపోయాడు. రోజు కీర్తన వినడము, క్లాస్ వినడము, వాళ్ళు పెట్టిన ప్రసాదం తినడానికి అలవాటు పడిపోయాడు చిన్నపిల్లోడు. పాపం వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడికి బాధ కలుగుతుందనమాట. సో అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలానే భగవంతుడి యొక్క కీర్తన చెయ్యాలి అని చెప్పేసి ఆయనకి నామాన్ని ఇచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మకి పాము కాటు వేసి వాళ్ళమ్మ చనిపోతుంది. పాపం చిన్న పిల్లోడు, అంత చిన్న పిల్లోడు, తనకి ఏమి చెయ్యాలో తెలీదు. వాళ్ళమ్మ చనిపోయింది, దీనావస్థలో ఉన్నాడు. తర్వాత భక్తి వేదాంతులు చెప్పినటువంటి ఆ భగవంతుడి యొక్క నామం తన హృదయంలో పెట్టుకున్నాడనమాట. ఆ విధంగా విన్నాడు కదా, ఇన్ని రోజులు భాగవత్ కథను విన్నారు. భగవంతుణ్ణి పొందాలి అంటే ఏం చేస్తారు? అందరూ ఉత్తర దిక్కుగా వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేస్తారు. భగవంతుడు వాళ్ళకి దర్శనం ఇస్తాడు అని విన్నాడు కదా. సో ఆ విధంగా అమ్మ చనిపోయిన తర్వాత ఆ పిల్లోడు ఆయన యొక్క ధ్యేయమే అది. ఇప్పుడు నేను భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని నేను పొందాలి, భగవంతుని యొక్క దర్శనాన్ని నేను పొందాలి అని చెప్పేసి తను ఆ విధంగా ఉత్తరం దిక్కుగా, దక్షిణం కాదు, ఉత్తరం దిక్కుగా తను బయలుదేరుతారనమాట. ఎందుకంటే ఉత్తరంలో ఉన్నటువంటి నరనారాయణులు అక్కడ శాశ్వతంగా అక్కడ ఉంటారు. దక్షిణంలో ఈ ఆంధ్ర ఇదంతా ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలివి తక్కువ వాళ్ళని భాగవతంలో రాసింది కాదు, ఉత్తరం దిక్కుగానే వెళ్తాడనమాట. ఆ విధంగా తను వెళ్ళి ఎన్నో అడవులని, తర్వాత సెలయేళ్ళని, నదులని ఎన్నింటినో దాటుతూ వెళ్తూ తను చివరికి ఒక అడవిలో కూర్చొని తను భగవంతుడు ఆ భక్తి వేదాంతులు చెప్పినటువంటి నామ జపాన్ని తను చేస్తున్నాడు. ఎంత తీవ్రంగా తను నామ జపం చేస్తున్నాడు అంటే తనని తాను మరిచిపోయాడు. తన అడవిలో ఉన్నాడు, తను చిన్న పిల్లవాడు, తన ఆకలేస్తుంది, లేకపోతే తనకి ఏం కావాలి అవన్నీ కూడా మైమర్చిపోయాడు. అంత తీవ్రంగా తను భగవంతుడి యొక్క నామ జపాన్ని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే తను అంత తీవ్రంగా నామ జపాన్ని చెప్తున్నాడో సాక్షాత్తు ఆ విష్ణు తన హృదయంలో ప్రత్యక్షమయ్యాడు. తను స్మరించేటటువంటి ఏదైతే ఆ రూపముందో తన హృదయంలో తను దర్శనం చేసుకున్నాడనమాట. ఎప్పుడైతే ఆ దర్శనం అవ్వగానే పాపం తను కళ్ళు తెరుస్తాడనమాట. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ స్వామి కనిపించకపోయేసరికి చాలా ఏడుస్తాడు. అప్పుడు స్వామి ఆయన యొక్క వాణి మాత్రమే వినిపిస్తుంది. ఏమంటుందంటే, నేను తప్పకుండా నీకు నా దర్శనాన్ని నువ్వు చేసుకుంటావు. సో నువ్వు ఇంకా కొంచెం చెయ్యాలి నీ యొక్క సాధన. నువ్వు తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు నా యొక్క మానసపుత్రుడిగా నువ్వు వస్తావు, నువ్వు నా ప్రచార కార్యంలో నువ్వు ఉంటావు అని చెప్పేసి అప్పుడు ఆయన యొక్క మాటలు, భగవంతుడి యొక్క మాటలను విని తను మళ్ళీ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటాడనమాట. తన యొక్క శరీరాన్ని వదిలేంత వరకు అంతే తీవ్రంగా భగవంతుడి యొక్క నామ జపాన్ని చేస్తున్నాడు. భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ తన యొక్క శరీరము మారిపోతుందన్నమాట. ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక శరీరంగా తను మారిపోతాడనమాట. తను దాసి పుత్రుడి నుంచి నారదుడిగా మారుతాడనమాట. ఎప్పుడైతే నారదుడిగా మారుతాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి తనకి మహతి అనే వీణ, ఆయన వాయించేటటువంటి వీణ పేరు మహతి, ఆ వీణని స్వయంగా కృష్ణనే తనకి గిఫ్ట్ ఇస్తాడనమాట. ఆ వీణని తీసుకొని తను రోజు ఒకటే పని తను చేసేది, నారదముని బజాయ వీణ రాధికారమణ నామ ప్రచార. సో ఆ విధంగా భగవంతుడి యొక్క నామ ప్రచారము తను చేస్తూ తిరుగుతూ ఉంటాడనమాట. భగవంతుడిని తను ఏమని ప్రార్థిస్తాడు అంటే, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎప్పుడు కానీ నీ యొక్క నామాన్ని నేను మర్చిపోకుండా నీ యొక్క నామాన్ని నేను చెబుతూ ఉండాలి, నీ యొక్క భక్తుల సాంగత్యం ఉండాలి అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట భగవంతుడిని. సో ఆ విధంగా నారద మహర్షి తనయ్యారనమాట. అంటే భగవంతుడి యొక్క శక్తావేశ అవతారము తనయ్యాడు. మరి ఏం చేశాడు ఈ చతుర్మాస వ్రతంలో? భక్తి వేదాంతుల యొక్క సాంగత్యము, వాళ్ళ యొక్క సేవ, తర్వాత వాళ్ళ యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరించడము, భగవంతుడి యొక్క కథాశ్రవణము. ఆ విధంగా తను నారదుల వారు
తన యొక్క ఉత్తమ భక్తులుగా అయిపోయారనమాట. మరి ఈ విషయాన్ని అంతా ఎవరికి చెప్తున్నారు? వ్యాసదేవులకి చెప్తున్నారనమాట. వ్యాసుడు ఎప్పుడైతే వేదాన్ని 4 భాగాలుగా విభజించి తన పాపం ఆనందం కలగట్లేదంట. అయ్యో, నేను జీవులందరి యొక్క మేలు కోరి ఒక్క వేదాన్ని 4 వేదాలుగా రచించాను, మహాభారతాన్ని రచించాను, ఇతిహాసాలన్నీ రచించాను, అయినా కానీ నాకు సంతృప్తి కలగడం లేదు అని చెప్పేసి తన గురువు గారిని తలుచుకుంటారనమాట. అప్పుడు నారదుల వారు వచ్చి చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, తన యొక్క కథని తను ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. భగవంతుడి యొక్క కథ అనేది చాలా ఉత్తమమైంది, దాని వలనే మన మనస్సు సంతృప్తి చెందుతుంది అనేసి శ్రీమద్ భాగవతాన్ని రచించమని చెప్పేసి వ్యాసదేవులకి చెప్తున్నారు. ఆ విధంగా నారదుల వారి యొక్క ఆజ్ఞతోనే వ్యాసదేవుడు మనకి శ్రీమద్ భాగవతాన్ని రచించారు. మరి ఈ శ్రీమద్ భాగవతం ఎలాంటిదంట? ఇది పండినటువంటి ఫలము. ఈ ఫలానికి ఎలాంటి తొక్క కానీ తోలు కానీ లోపల టెంక కానీ లేదనమాట. ఈ ఫలము మొత్తము రసంతో నిండినటువంటిది. ఎక్కడి నుంచి దీన్ని రుచి చూచినా కానీ పరమ అద్భుతంగా ఉంటుంది, అమృతమయం అన్నమాట. అందుకే అన్ని వేదాల యొక్క సారము అని కూడా చెప్తారు. తర్వాత అన్ని పురాణాల్లో కూడా ఉత్తమమైన పురాణం భాగవత పురాణం అని కూడా చెప్తారనమాట. ఎందుకంటే భాగవతంలో ఉన్నది భగవంతుడు ఇంకా భక్తుడికి సంబంధించినటువంటి కథలు. మరి భగవంతుడి యొక్క కృప ఈ భక్తులందరూ ఏ విధంగా పొందుతున్నారో చెప్పేటటువంటిది, భగవంతుడి యొక్క మహిమ గురించి చెప్పేది, భగవంతుడి యొక్క అపారమైన కృప గురించి చెప్పేది. కాబట్టి ఈ భాగవత కథ ప్రతి ఒక్కరికి కూడా మనస్సులో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనమాట. అందుకే ఈ భాగవత కథని రచించమని చెప్పేసి నారదుల వారు వ్యాసదేవుడికి తను ఆదేశించారనమాట. తర్వాత మరి ఇలాంటి భక్తుల యొక్క సాంగత్యం వలనే భగవంతుని పైన అనురక్తి కలుగుతుంది, అవునా కదా? ఇప్పుడు భక్తి వేదాంతుల యొక్క సాంగత్యం వలనే నారదుల వారు ఏం చేశారు? దాసీపుత్రుడు నారదుడయ్యారు, అవునా కాదు? అలానే మరి నారదుల వారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి పొందారు. రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు అమ్మ బొజ్జులో ఉన్నప్పుడు దేవతలు ఏం చేశారు? అయ్యో, పుడితే వీడు ఎంత పెద్ద రాక్షసుడు అవుతాడా అని చెప్పేసి చంపేద్దామనుకుంటారు పుట్టకముందే. కాకపోతే నారదుల వారు ఏం చేశారు? ఆ బాలుడు పుట్టినటువంటి ఆ రాక్షస బాలుడు, తనకి తారతమ్యం లేదు, తనకి ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క భక్తులుగా చేయడం తన యొక్క మక్సత్, అంతే. ఆయనకి ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన భగవంతుడి యొక్క భక్తులుగానే చూస్తారనమాట. మరి కయాదుని తీసుకెళ్ళి తన ఆశ్రమంలో పెట్టుకొని ఆయన ఏం చేశాడు? ప్రతిరోజు భగవంతుడి యొక్క కథలను చెప్పాడు. మరి అలాంటి ఘోరమైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు పరమ భక్తుడయ్యాడు. మరి ఆ పరమ భక్తుడు ఏ విధంగా అయ్యాడు? నారదుల వారి యొక్క కృప వలన అయ్యాడు. అనేక జన్మలైనా భగవంతుణ్ణి పొందలేనటువంటి యోగులు కూడా పొందలేనటువంటి భగవంతుణ్ణి పొందేలా ధ్రువ మహారాజుకి తన యొక్క కృపనిచ్చారు. మరి ఆ నారదుల వారు గొప్ప గురువు కూడా. ధ్రువుణ్ణి పరీక్షిస్తారు. ఏమంటారు? నువ్వేంటి చిన్న పిల్లోడివి, ఆడుకోవాలి, తినాలి, తిరగాలి, అమ్మ దగ్గర ఉండాలి, కానీ నువ్వు ఇలా అడవికి వచ్చి నువ్వు భగవంతుడి కోసం తపస్సు చేస్తానంటావు, ఇదేమైనా బాగుందా? చాలే వెళ్ళు, నేను మీ నాన్నకు చెప్తాను అనేసి అంటాడు. కానీ ధ్రువుడు ఏమంటాడు? కాదు, నేను తపస్సు చేసి తీరాలి, నేను భగవంతుని కలుసుకొని తీరాలి అంటాడు. అంటే ఆయన యొక్క శిష్యులని ఆయన పరీక్షిస్తున్నారు, వీళ్ళలో ఎలాంటి శక్తి ఉంది అంటే శిష్యుడు ఏ విధంగా తన యొక్క ఉద్దేశానికి తను ఎంతగా కట్టుబడి ఉంటాడో తను చూస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ధ్రువ మహారాజుకి భగవంతుడు ప్రత్యక్షమే ఏం చేశాడు? సాక్షాత్ తను ఉండేటటువంటి క్షీర సముద్రాన్నే తను ఇచ్చేశాడు, ధ్రువలోకంగా మార్చేశాడు. మరి అలాంటి కృపని ఎవరి వల్ల పొందాడు ధ్రువుడు? సాక్షాత్ నారదుల వారి వలన పొందాడు. మరి వాల్మీకి ఋషి ఎవరు? ఈ వాల్మీకి ఋషికి చంపడం తప్పితే ఇంకేమీ తెలీదు. అలాంటి ఆ క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఆయనకి మార్ అనే ఒక పదం తప్పితే ఇంకొకటి రాదు.
రామనామాన్ని చెప్తే కూడా పలకడానికి చేతకానటువంటి వాడు నువ్వు నాకు మార తప్పితే ఇంకొకటి రాదు, ఎందుకంటే జీవులను చంపేయడమే ఆయన పని, అలాంటి వేటగాడు. అప్పుడు నారదుల వారు అంటారు, ఏమంటారు, నువ్వు భగవంతుని యొక్క నామాన్ని చెప్పు అంటే తను పలకడానికి రాదు, రాకపోతే సరే నీకు వచ్చినటువంటి మార్ అనేసి అంటాడు కదా, సో మార్నే నువ్వు చెప్తూ ఉండు అనేసి ఆ విధంగా రామనామాన్ని తిరిగేసి కూడా తను ఆయన భక్తుడిగా మార్చినటువంటి గొప్ప గురువు అన్నమాట. ఆ విధంగా రామాయణ కథనే రాసి మనందరం కూడా ఇప్పటివరకు రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే విధంగా వాల్మీకి మహర్షిని తను ఆయన యొక్క కృప వలన మనకు అందించారనమాట. ఇంకా ఈ మృగారి ఏం చేస్తూ ఉంటాడు, జంతువులని చంపేసి సగం ప్రాణంతో వదిలేస్తాడు. తనకి చాలా ఆనందం వేస్తుందంట. ఆ జంతువులని చంపేసి సగం ప్రాణంతో, మొత్తం చంపడు, అవి కొట్టుకుంటూ ఉంటాయి పాపం చావలేక బ్రతకలేక, అది చూసి తను సంతోషపడుతూ ఉండేవాడనమాట. అప్పుడు నారదుల వారు వస్తారనమాట, వచ్చి చెప్తాడు, నువ్వు చేసే పని అసలు బాగాలేదు, నువ్వు వాటి మొత్తమైనా చంపేయి అనేసి అంటే, అలా కాదు, నాకు చాలా ఆనందం వేస్తుంది ఈ కార్యం వల్ల, ఈ జీవులు ఇలా కొట్టుకుంటూ ఉన్నాయి కదా పాపం ప్రాణం వదలలేక బ్రతకలేక, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే అప్పుడు నారదుల వారు చెప్తారనమాట, నువ్వు చేసేటటువంటి పనికి నువ్వు పాపాన్ని పొందుతావు, మరి ఈ పాపాన్ని అనుభవించడానికి మరి నువ్వు చేసేటటువంటి పనికి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నా కుటుంబీకులని పోషించడానికి అని చెప్తాడు కదా. మరి వాళ్ళందరూ కూడా దీనిలో భాగాన్ని తీసుకుంటారా అని అడిగితే అప్పుడు ఆ మృగారి అంటాడనమాట, ఎందుకు తీసుకోరు, వాళ్ళు ఇప్పుడు నేను తెచ్చిస్తే సంపాదనతో వాళ్ళు తింటున్నారు కదా, మరి నా పాపాన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు అనేసి అంటే అప్పుడు నారదుల వారు అంటారు, సరే వెళ్ళి అడిగేసిరా అంటే, అమ్మో నువ్వు ఉంటావా అప్పటి వరకు మరి పోతావు కదా అంటే నారదుల వారు ఏమంటారంటే, నీకు నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఈ చెట్టుకి కట్టేయి, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి నమ్రతతో ఆయన ఎవరినైతే ఉద్ధరించాలి అనుకుంటాడో ఆయనకి కట్టుబడి అక్కడే ఉండి వాళ్ళని మార్చడానికి తను సిద్ధంగా ఉంటాడనమాట. ఆ విధంగా ఆ మృగారి ఏం చేస్తాడు, నారదుల వారిని చెట్టుకి అక్కడే కట్టేసి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అడుగుతాడు పాపం భార్య పిల్లల్ని అడిగితే, మరి నేను చేసినటువంటి పాపాన్ని మీరు తీసుకుంటారా అంటే, లేదు మేమెందుకు తీసుకుంటాం, నీ బాధ్యత కాబట్టి నువ్వు తెచ్చిస్తే మేము తింటున్నాం, నీ పాపాన్ని మేమెందుకు మోస్తాము అనేసి అంటారు. అప్పుడు ఆ మృగారి అంటాడు, సరే ఆ స్వామి చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి నారదుల వారిని కట్టు విప్పేసి నారదుల వారిని శరణు పొందుతారు. అప్పుడు ఆయన ఎంత గొప్ప భక్తుడు అవుతాడు అంటే, ఇంకొకసారి నారదుల వారు పర్వతమునితో కలిసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నారదుల వారు పర్వతముని వెళ్ళేటప్పుడు చూసి ఈ మృగారి ఎవరైతే ఉన్నారో తనంట దూకుతూ వచ్చి ప్రణామం చేసేటప్పుడు అక్కడ ఆయన పైన ఉన్నటువంటి పై వస్త్రంతో మొత్తం అటు ఇటు జరిపి ఆ వస్త్రాన్ని అక్కడ పరిచి తను సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తున్నారనమాట. ఎందుకు అలా చేస్తూ ఉన్నారంటే, తన కాలు పెడితే తన కాలు కింద చీమలోకి చిన్న పురుగులు చనిపోతాయి అని చెప్పేసి అలా దూకుతూ నడుస్తూ ఆయన సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు ఆయన కింద పురుగులు పడి చీమలు చచ్చిపోతాయి అని వాటన్నింటిని జరిపి తను ప్రణామాలు చేస్తున్నారనమాట. అంత గొప్ప భక్తుడిగా తను మారాడనమాట. అంటే నారదుల వారి యొక్క కృప ఎంత అపారమైంది కదా, ఎంతమందిని గొప్ప భక్తులుగా తను మార్చాడు. మరి ఎప్పుడైతే గంధర్వులైనటువంటి కుబేరుడి యొక్క పుత్రులు వీళ్ళు ఏం చేశారు, బాగా పానీయాన్ని తాగేసి అన్ను మిన్ను గానకుండా నారదుల వారు వస్తే కూడా మర్యాద లేకుండా అలానే నగ్నంగా వాళ్ళ ముందు ఉండడంతో నారదుల వారు ఏమని శపించారు, కోపంతో. భక్తుడికి కోపం వస్తే కూడా తను ఏం చేస్తున్నారు, కోపం వచ్చిన వాళ్ళని శిక్షించడం కూడా ఎంత అద్భుతంగా శిక్షిస్తున్నారు. భగవంతుడి యొక్క దర్శనం పొందే విధంగా శిక్షించాడు. ఏమని, చెట్లైపోండి అని చెప్పేసి శపించాడు. మరి ఎక్కడ చెట్లయ్యారంట వీళ్ళిద్దరూ, నందగోపుడి యొక్క పెరటిలో, నందమహారాజు యొక్క పెరటిలో చెట్లుగా పుట్టారు వాళ్ళు. అక్కడ భగవంతుడి యొక్క దర్శనం కోసము ఎన్ని లోకాల నుంచి అందరూ దేవతలు కూడా
లైన్లు కడుతున్నారు. పరమశివుడైతే పాపం ఎన్నిసార్లు వస్తే యశోదమ్మ కాదంటే ఆ శిష్యుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఆశ పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాడే. మరి అలాంటి పరమ అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క దర్శనాన్ని తన పెరట్లో ఉండి 2 చెట్ల రూపంలో ఈ నలకువేరులు పొందారు. అంటే శాపం ఇస్తే కూడా వాళ్ళకి ఎలా తంతే బూరల బుట్టలో పడినట్టు వాళ్ళకి శాపం ఇచ్చి కూడా భగవంతుడి యొక్క క్షేత్రంలో పడేశాడనమాట. అలాంటి గొప్ప దయ కలిగినటువంటి వాడనమాట. తర్వాత ఇంకా ఒకసారి ఏమవుతుంది అంటే నారదుల వారికి కొంచెం గర్వం వస్తుందన్నమాట. నారదుల వారికి గర్వం వస్తే మరి భగవంతుడు ఎప్పుడు తన భక్తులకి గర్వం వస్తే తను చూడడు. అంటే వాళ్ళని ఏ విధంగా ఒక విధంగా తన్ని సరిచేయడానికి చూస్తాడనమాట. అయితే నారదుల వారు భగవంతుడి దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, మీకు ఇష్టమైన భక్తులు ఎవరు గొప్ప భక్తులు మీకు అనేసి అంటారనమాట. అప్పుడు భగవంతుడు అక్కడ పొలం దున్నుకునేటటువంటి ఒక రైతుని చూయిస్తాడనమాట. రైతుని చూయించి ఇగో తినున్నాడు చూడు, అతను నా యొక్క గొప్ప భక్తుడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు నారదుల వారు అంటారు, ఏంటి నేను మీకోసం గాను మొత్తము ఇంకా నా జీవితాన్ని త్యాగం చేశాను మీ నామ ప్రచారంలోనే, మీ నామాన్ని తలవకుండా నేను ఉండనే అలాంటి నన్ను వదిలిపెట్టి మీరు అక్కడ ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో తను గొప్ప భక్తుడు అంటున్నారు. తను ఏం చేస్తాడు, తను పొలం దున్నుతూ ఉంటాడు, ఎంతో కొంత మీ భజన చేస్తూ ఉంటాడు అనేసి అంటే, అవునా సరే అని చెప్పేసి కృష్ణుడు ఏమంటాడంటే సరే అని చెప్పి ఒక సోలని ఇస్తాడనమాట. ఆ సోల నిండా ఆయిల్ నూనె పోస్తాడనమాట. నూనె పోసి నువ్వు ఈ సోలని పట్టుకొని మొత్తం ఈ విశ్వం అంతా చుట్టేసిరా అనేసి చెప్తాడనమాట. అప్పుడు నారదుల వారు ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి ఆ నూనె సోలను పట్టుకొని చేతిలో ఆ నూనె వలికిపోకుండా కింద పడిపోకుండా అలానే పట్టుకొని ఈ విశ్వం అంతా కూడా తిరిగి వస్తారనమాట. వచ్చిన తర్వాత వావ్ వెరీ గుడ్ నారద వెల్ డన్ అనేసి అంటాడనమాట. అంటే అప్పుడు ఏమంటాడు అంటే, మరి నువ్వు ఇప్పుడు మొత్తం విశ్వం అంతా చుట్టేసి వచ్చావు కదా, నువ్వు ఎన్నిసార్లు నా నామాన్ని చెప్పావు అనేసి అడుగుతాడు. పాపం నారదుడు నారాయణుడి యొక్క నామం చేయలేదు. ఈ నూనె ఎక్కడ పడిపోతుందా ఒక్క చుక్క కూడా జారిపోకుండా దాన్నే చూసుకుంటూ తను విశ్వమంతా తిరిగేసి వచ్చాడు. కానీ నారాయణుడి యొక్క నామాన్ని ఒక్కసారి కూడా తీసుకోలేదన్నమాట. అప్పుడు నారాయణుడు అంటాడనమాట, చూసావా నువ్వేం చేశావు, ఒక్కసారి కూడా నువ్వు నా నామాన్ని తీసుకోలేదు. కానీ ఆ రైతు ఎవరైతే ఉన్నారో తను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా కానీ తను నా నామాన్ని పాడుతూ తన యొక్క పనులు తను చేస్తున్నాడు. అందుకే నేను నా యొక్క గొప్ప భక్తుడు అన్నాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు నారద మహర్షి నాకు గర్వం పెరిగిపోయింది అని చెప్పేసి తను అర్థం చేసుకుంటారనమాట. మరి నారదుడు ఎందుకు ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు అంటే, ఈ దక్ష ప్రజాపతి యొక్క కార్యం ఏంటి, తను ఈ మానవ సంతతిని పెంచడం తన యొక్క పని. ఆ విధంగా దక్ష ప్రజాపతి 1000 మంది పుత్రులు సృష్టిస్తాడనమాట. 1000 మంది పుత్రులను సృష్టించి తను ఏం చెప్తాడు అంటే, మీరు తపస్సు చేసి తర్వాత ఈ మానవ సమాజాన్ని అభివృద్ధి చేయండి అనేసి చెప్తే ఆ పుత్రులందరినీ కూడా దారిలో నారద మహర్షి కలుసుకొనివా చెప్తారనమాట. మీరు ఈ గృహస్థాశ్రమాన్ని ఏం స్వీకరిస్తారు, అలా కాదు మీరు బ్రహ్మచర్యాన్ని స్వీకరించండి, మీరు భగవద్ధామానికి వెళ్ళండి అని చెప్పేసి భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళకి చెప్తే 1000 మంది పుత్రులు అందరూ కూడా బ్రహ్మచారులు అయిపోతారు. పాపం వాళ్ళ నాన్న చెప్పిన మాట ఒక్కరు కూడా ఆజ్ఞని శిరసా వేయించకపోయేసరికి అరే ఇంతమంది పుత్రులు ఒకేసారి బ్రహ్మచారులు అవుతే పాపం తండ్రి కోపం వస్తుంది కదా. ఆ విధంగా ఈ పని చేసింది ఎవరు, నారదుల వారని కోపం వస్తుంది. తర్వాత మళ్ళీ 100 మంది పుత్రులను సృష్టించి 100 మందికి తను అలానే చెప్తే మళ్ళీ తర్వాత 100 మందిని కూడా బ్రహ్మచారులుగా మార్చేస్తాడనమాట నారదుడు. అందుకని దక్ష ప్రజాపతికి నారద మహర్షి పైన కోపం వస్తుందన్నమాట. వచ్చి నువ్వు ఒక దగ్గర నిలకడగా ఉండవు, నువ్వు తిరుగుతూనే ఉంటావు అని చెప్పేసి శపిస్తాడనమాట. మరి ఆ శాపాన్ని కూడా తను చాలా సులభంగా తను స్వీకరిస్తాడు. కావాలి అంటే స్వయంభూ మనువు కంటే చాలా గొప్ప భక్తుడు నారదుల వారు, ఆయన కంటే ఇంకా పైన స్థాయిలో ఉన్నవాడు. కానీ తిరిగి శాపాన్ని ఇవ్వాలి అంటే తిరిగి శాపాన్ని కూడా ఇవ్వచ్చు. అలానే శాపాన్ని స్వీకరించకుండా కూడా తను అలానే ఉండొచ్చు.
కాకపోతే నారదుల వారు తను ఇచ్చినటువంటి శాపాన్ని స్వీకరించి దానిని భగవంతుడి భక్తిలో తను ఉపయోగించారనమాట. అందుకే తను ఎక్కడా కూడా ఒక క్షణం కూడా నిలకడగా ఉండకుండా తను తిరుగుతూ ప్రతి దగ్గరికి మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వీసా కావాలి, మనకి ఏరోప్లేన్ కావాలి. కానీ నారదుల వారికి అలా కాదు, తను ఎక్కడైనా తిరిగేస్తారు, ఎక్కడికైనా వెళ్ళి భగవంతుడి యొక్క నామాన్ని తను ప్రచారం చేస్తారనమాట. ఆయనకేవి అసుర, యక్ష, గంధర్వ, దేవత, మానవ, తర్వాత నరక, ఏ లోకము తనకి ఆయనకేమీ వీసా అవసరం లేదు. అన్ని లోకాలకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క కథ నామం చెప్పేసి వస్తాడనమాట. ఆ విధంగా తను ఇచ్చినటువంటి శాపాన్ని కూడా భగవంతుడి యొక్క భక్తిలో తను ఉపయోగించాడనమాట. మరి ఎప్పుడైతే కృష్ణుడు భూలోకంలో కృష్ణలీల చేయడానికి ఎప్పుడైతే వచ్చాడో మరి సకల దేవతలందరూ కూడా వచ్చారు ఆయన దర్శనం చేసుకోవడానికి. మరి నారద మహర్షికి కూడా కలిగిందనమాట ఆ కోరిక. కలిగినప్పుడు మరి బృందావనంలో ఉన్నటువంటి ఈ లీలల్ని అంతా ప్లాన్ చేసేవాళ్ళు, తర్వాత లీలలకి ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు అంటే బృందాదేవి ఇంకా పౌర్ణమాసి. మరి అప్పుడు బృందాదేవి అంటుందన్నమాట, ఏమంటుంది అంటే నువ్వు గోపి అవ్వకపోతే నువ్వు ఇప్పుడు బృందావనంలోనికి ప్రవేశించలేవు అనేసి చెప్తుందన్నమాట. అప్పుడు పౌర్ణమాసి కుసుమ సరోవర్లో నారదమునిని స్నానం చేయమని చెప్తుంది. కుసుమ సరోవర్లో స్నానం చేసి నారదముని నారద గోపిగా మారుతాడనమాట. మారిన తర్వాత అక్కడే ఉంటాడు. అప్పుడు ఎందుకంటే తనకి శాపం ఉంది కదా, అయ్యో నేను కృష్ణుడి యొక్క లీలలని, కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడానికి, ఆయన యొక్క దర్శనం కోసం నేను ఇక్కడికి వచ్చానే, మరి నేను ఇక్కడ ఎంతసేపు ఉండగలుగుతాను, అతని మనసులో ఆ భయం ఉంటుందన్నమాట. అప్పుడు పౌర్ణమాసి చెప్తుందన్నమాట, నువ్వు కంగారు పడొద్దు, నీ యొక్క శాపము ఉంది కానీ ఇది సాక్షాత్ వైకుంఠము, కృష్ణుడి యొక్క ధామం, ఇది గోలోక ధామము. ఇక్కడ శాపము కానీ తాపము కానీ ఏవి పని చేయవు, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క దాసులే, అందుకే నీ యొక్క శాపం నీ మీద పని చేయదు అని చెప్పేసి పౌర్ణమాసి చెప్తుంది అనమాట. అక్కడే కొన్ని రోజులు ఉంటారు. తర్వాత తన యొక్క అనుభూతి అయిన తర్వాత తను మళ్ళీ అక్కడ నారద కుండం ఉంటుంది, నారద కుండంలో స్నానం చేసి తన నారదుల వారిగా తన శరీరాన్ని పొంది భగవంతుడు తనకు ఆజ్ఞాపిస్తారనమాట. నారద పంచల్ రాత్ర సూత్రాలని తను రచించమని చెప్తారనమాట. భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి, భగవంతుని ఆరాధించేటప్పుడు మన లోపల ఉన్నటువంటి కల్మషాలని ఏ విధంగా మనము భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో దూరం చేసుకోవాలి, అవన్నిటినీ కూడా ఆ గ్రంథంలో నారదుల వారు రచించారనమాట. సో మనం ఇప్పుడు బృందావనానికి వెళ్తే అక్కడ మనం నారదకుండ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అలానే నారద మహర్షి స్నానం చేసినటువంటి కుసుమ సరోవర్ యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా నారదుల వారు ఎన్నో విధాలుగా ఎంతోమంది భక్తులకి కృపనిచ్చారనమాట. ఇంకా ఒకసారి ఏమవుతుంది అంటే నారదుల వారు భగవంతుడితో ఉంటారనమాట. ఉన్నప్పుడు నారదుల వారికి ఒక విచిత్రమైన కోరిక వచ్చింది. నారదుల వారు అంటారనమాట, స్వామి మీ యొక్క అన్ని రూపాల దర్శనం నేను చేసుకున్నాను, మీ యొక్క మాయా రూపాన్ని కూడా నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటాడనమాట. పోయి మాయను దర్శనం చేసుకోవాలి అనే పోయి స్వామిని అడిగితే స్వామి ఏం చేస్తాడు, సరే అనేసి అంటాడనమాట. అయితే స్వామి ఇంకా నారదుల వారి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తున్నారనమాట. అడవిలో నడుచుకుంటూ వస్తుంటే స్వామి ఏమంటాడంటే, నారద నాకు కొంచెం దాహంగా ఉంది, కొన్ని వాటర్ తెచ్చిస్తావా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు నారదుల వారు అంటారు సరే అని చెప్పేసి నీళ్ళు తెద్దామని తను నడుస్తూ వెళ్తూ ఉన్నారనమాట. దూరం నుంచి చూస్తే ఒక చిన్న పల్లెటూరు లాగా ఏదో కనిపిస్తుంది. ఎంత నడిచినా రావట్లేదు, నడిచి అలసిపోయాడు పాపం. తీరా ఇంకెలానో ఒకలాగా ఆ ఊర్లోకి చేరుకుంటాడనమాట. ఆ ఊర్లోకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటాడు పాపం నడిచి అలసిపోయాడు కదా, అక్కడికి వెళ్తే ఫస్ట్ 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటాను, ఒక గ్లాస్ నేను తాగేసి ఒక గ్లాస్ నేను తీసుకెళ్ళి స్వామికి ఇస్తాను అని చెప్పేసి తను అనుకుంటాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అందమైన అమ్మాయిని చూసి పాపం మోహపోయి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా అంటే చేసేసుకుంటాను అని చెప్తాడనమాట. ఆ విధంగా అమ్మాయితో పెళ్లి చేసేసుకుంటాడు. గృహాన్ని తర్వాత గృహస్థ జీవనాన్ని తను కొనసాగిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా కొనసాగిస్తూ ఉంటాడు. తర్వాత గృహస్థాశ్రమంలో వచ్చేటటువంటి ఇక్కట్ల వల్ల ఒకరోజు కృష్ణ అని ఏడుస్తున్నాడు. అయ్యో నేను నాతో కాదు, ఎందుకు నేను ఇలా ఇక్కడ పడ్డాను, ఈ జంజాటంలో పడ్డాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు స్వయంగా కృష్ణుడు వచ్చేస్తాడనమాట. అయ్యిందా, దర్శనం చేసుకున్నావా, మాయ యొక్క దర్శనం చేసుకున్నావు అంటే అప్పుడు నారదుల వారు ఓ అమ్మో ఇంత భయానకంగా ఉందా,
మాయ అంటే ఏంటి అంటే భగవంతుణ్ణి మర్చిపోయేది మాయ. ఎవరైతే భగవంతునికి దూరంగా ఉంటారో, వాళ్ళు చేసేటటువంటి పనులు భగవంతునికి దూరం చేస్తాయో, వాళ్ళు భగవంతుని గుర్తుకు చేసుకోరో, వాళ్ళు భగవంతుడి యొక్క సేవకు దూరం అవుతారో, దాన్ని మాయా అనేసి అప్పుడు చెప్తాడనమాట. వద్దు వద్దు స్వామి, నీ మాయలో నేనుండలేను, నాకొద్దు నీ మాయా దర్శనం, నాకొద్దు, ఇంకా చాలు, నేను ఎప్పుడు కూడా నీ నామాన్ని చెప్తూ తిరుగుతూ ఉంటే చాలు అని చెప్పేసి అప్పుడు ప్రార్థిస్తాడనమాట. ఆ విధంగా నారద మహర్షి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ మన టైం అయింది. ఈరోజు నారదుల వారి యొక్క కథని ఇక్కడికే ముగించుకుందాం. హరే కృష్ణ. జగన్నాథుల వారి యొక్క దర్శనం మనం చేసుకుంటున్నాం. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర దర్శనం చేసుకుంటున్నామంటే నారదుల వారి యొక్క కృపని. ఎందుకంటే ద్వారకాలో కృష్ణుడి ఇంకా బలరాముడి, సుభద్రల యొక్క దర్శనాన్ని ఇప్పుడు మనం దర్శనం చేసుకునేటటువంటి జగన్నాథ్, బలదేవ్, సుభద్ర స్వరూపాన్ని ఆయనే దర్శనం చేసుకొని అందరికీ కూడా ఆ రూప దర్శనం కావాలి అని చెప్పేసి కోరుకుంది తనే. నాథ్ జగన్నాథ్, ఆయన మొత్తం అన్ని జగత్తుల్లో కూడా నాథుడు. మరి అలాంటి జగన్నాథుడి యొక్క దర్శనము నారదుల వారి యొక్క కృపతో మనం చేసుకుంటున్నాం. ఎంత సులభము జగన్నాథుడు అంటే, తను వచ్చేస్తారు పిలిస్తే చాలు, అలాంటి స్వరూపము. తర్వాత ద్వారకాలో ఉన్నటువంటి హరికృష్ణ. అయితే అందుకే నారదుడు నారాయణకు సినిమాలలో కనిపిస్తాడు. నారాయణ అనుకుంటూనే వస్తుంటాడు. నారదుడిని ఎప్పుడు గొడవలు పెట్టే ఆయనలా చూయిస్తారు, కానీ నారదుల వారు చేసే ప్రతి ఒక్క కార్యం కూడా కృష్ణుడు లీలలతో సంబంధం ఉన్నటువంటి కార్యాలు. భగవంతుడు లీలలని కొనసాగించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ తను చేస్తాడనమాట. మరి దేవకి అమ్మకి ఫస్ట్ పుత్రుడు పుట్టినప్పుడు వసుదేవుడు తీసుకొని వెళ్ళి కంసుడికి వెళ్ళి ఇస్తే కంసుడు ఏమంటాడు, వద్దులే బావా, 8వ సంతానం కదా, నాకు మృత్యుని తెచ్చేవాడు, నీ పుత్రుని నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి పంపిస్తాడు. కానీ నారదుడు వచ్చి చెప్తాడు, అదేంటి, ఎక్కడి నుంచి లెక్క పెడితే 8 అవుతుందో నీకేం తెలుసు అంటే అప్పుడు మళ్ళీ కంసుడు వెళ్ళి ఆ పిల్లోని చంపేస్తాడు. అంటే ఆ కంసుడి యొక్క పన్నాగాలని అంతం చేయడం కోసం గాను ఇదంతా కృష్ణ ప్లాన్. చూడడానికి ఎలా అనిపిస్తుందంటే నారదుల వారు చేసేటటువంటి కార్యకలాపాలన్నీ తను గొడవలు పెట్టినట్టుగా, కయ్యాలు పెట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ అదంతా కృష్ణుడి యొక్క లీల కోసమే తను చేస్తారనమాట. అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ, అసురలోకానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అనే చెప్తూ ఉంటారు. అంటే ఒకటి మామూలుగా భాగవతంలో ఎక్కడ నారదుడు అట్లా తప్పలేదు, కానీ సినిమాల ప్రభావం వల్ల ప్రజలందరూ నారదుడు అంటే తంపుల మారి అని పెట్టేస్తున్నారు. నారదుడు అంటే భాగవతంలో చెప్పాడు కదా, ఏదో సినిమాలో సూర్యకాంతం కూడా చాలా మంచిదంట పాపం. మాకు అది ఏదో సినిమాగా సూర్యకాంతము అట్లే సినిమాలను చూసి మనం మోసపోతాం. అందుకే మనము భగవద్గీత భాగవతాలను చదువుకుంటే నిజంగా వాళ్ళ యొక్క కార్యాలేంటో మనకు తెలుస్తుంది. నారదుల వారి యొక్క గొప్పతనం మనము భాగవతం చదివితే మనకు తెలిసింది. సినిమాలు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసము కొంచెం మసాలాను యాడ్ చేసి మనకు చూపిస్తారు. కానీ మసాలాను యాడ్ చేయొచ్చు, కానీ వాళ్ళు దానికోసమని మెయిన్ క్యారెక్టర్ ని దెబ్బ తీయకూడదు కదా. తీయకూడదు, కానీ పాపము ఒక సీరియల్ తీస్తాడు నరకట్టు నారద్ అని, అదంతా అట్లాగే ఉండేది. ఓకేనా, అదే కాకపోతే వాళ్ళు మనము శాస్త్రాలు చదవట్లేము కదా, అందుకని ఆ ధీమాతోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తున్నారు. అదే మనము మంచిగా శాస్త్రాలను చదివితే వాళ్ళు చూపించిన తప్పుడువి మనం చూడం అప్పుడు. అవునవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రేపు ఇంకొక మహాజన గురించి చెప్పుకుందాం. హరే కృష్ణ. రేపు శివుడు, మహాశివుడు గురించి చెప్పుకుందాం. అవునా మాతాజీ? సారీ, నేను ఎక్కడో మిస్ అయి ఉంటాను. అంత గొప్ప భక్తుడు కదా, ఎందుకు శాపం వచ్చింది నారద మహర్షికి?
అదే ఆ దక్ష ప్రజాపతికి 1000 మంది పుత్రులని ఆయన ఈ సంతానం పెంచమని చెప్పేసి తను పంపిస్తాడనమాట. మీరు తపస్సు చేసి మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మీరు మానవ సంతానాన్ని పెంచండి అని పంపిస్తే నారదుల వారు వాళ్ళందరినీ బ్రహ్మచారులుగా చేసేస్తారు. ఓకే. అంటే సృష్టి కార్యానికి అడ్డం పడుతున్నాడని చెప్పిస్తాడు. సృష్టి అలా అందుకని కోపం వస్తుంది అనమాట. పాపం పోనీ ఒక్కరు ఇద్దరు కాదు, మొత్తం 1000 మంది పుత్రులను బ్రహ్మచారులను చేస్తే కోపం రాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేటా. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు సాయంత్రము మహాశివుడి గురించి చెప్పుకుందాం. వైష్ణవానాం యథాశంభో. ఆయన యొక్క కృపతో భగవంతుడు చాలా సులభంగా దొరుకుతారంట. ఎందుకంటే బోలా శంకరుడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మనం భగవంతుడిని అడిగామనుకోండి తను ఈజీగా ఇచ్చేస్తాడు. సో రేపు ఆయన గురించి చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.